మొదటి హరిత విప్లవ లక్ష్యాలను అందుకోవడానికి ముందు వెనకాల చూసుకోకుండా చేసిన రసాయన వ్యవసాయం మొత్తం మానవ జాతి మనుగడకే పెను సవాల్గా నిలుస్తోంది. విచక్షణ కోల్పోయి విష రసాయనాలను ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించడం వల్ల మొత్తం భూములు, పంటలు విషపూరితమై రోజుకింత విషాన్ని ఆహార రూపంలో తినాల్సి వస్తోంది. ఈ పరిస్థితి నుండి బయటపడడానికి ఆ ప్రాంత రైతులు చేస్తున్న ప్రయత్నం అందరికీ స్ఫూర్తినిస్తోంది. వ్యవసాయ రంగ భవిష్యత్పై ఆశలు చిగురింపజేస్తోంది. వసంతకాలపు ఉదయ రాగంలో ఆరు బయట నీలాకాశం కింద పచ్చిక బయళ్ళు, సూర్యకాంతికి మెరిసిపోతున్న బంగారు రంగు సెలయేళ్ళు, గాలికి గలగలలాడే ఆకుల సవ్వడులు, పారే వాగు నీటి గుసగుసలు, కీచురాళ్ల ఏకాంత ధ్వనులు, పక్షుల కిలకిలరావాల సంగీతంలో కలగలిసిపోయిన తేనెటీగల నాదాలు, వానల్లో తానమాడిన నేలకు నాట్లతో ఆకుపచ్చ రంగులద్దుతూ పల్లెపడుచులు పాడే పాటలు, ఇలా అందాల బృందావనాలన్నింటినీ లయాత్మకంగా క్రమబద్ధం చేసిన ప్రకృతి ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. సప్తవర్ణ శోభిత దృశ్యమాలిక నెమ్మదిగా మసకబారింది. పురుగుమందుల విషాలతో, కాలుష్యపు నీటితో, కంపుకొట్టే గాలితో దుమ్ము కొట్లాడుతున్న పల్లెలు, మానవులు తాము తెచ్చుకున్న ముప్పుకు తామే బలవుతున్నారు. మన చుట్టూ ప్రతీది కృత్రిమం, కల్మషం. పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, ఆఖరికి పసిపిల్లలు తాగే తల్లిపాలదాకా ప్రతీదీ విషం, విషం, విషం. మనిషి తనువెల్లా విషం, మనసు నిలువెల్లా విషం, చేదు విషం, జీవ ఫలం. ఫలితంగా రసాయనాలకు లొంగని పురుగులు, మందులకు తగ్గని వ్యాధులు. ఎలాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం? ఏ సమాజం దిశగా అడుగులు వేస్తున్నాం? ఊహకొస్తేనే వణుకు పుడుతుంది. మానవజాతి భవిష్యత్తుపై భయం వేస్తోంది. మరి దీనికి పరిష్కారం ఎక్కడా? ప్రత్యామ్నాయం ఏమిటి? ఎప్పుడు? ఎలా? ఈ పేరుకుపోయిన నిశ్శబ్దాన్ని ఎలా బద్దలు కొట్టాలి? వ్యవస్థీకృతమైన విషవలయాన్ని ఎవరు ఛేదించాలి? సమాధానం దొరకని ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఒక చిన్న వెలుగు. కర్నూలు జిల్లా సి బెలగల్ మండల రైతుల వ్యవసాయం. సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం దిశగా అది తొలి అడుగు. 1000 మైళ్ల ప్రయాణమైన ఒక అడుగుతోనే మొదలవుతుంది. ఎంత పెద్ద చీకటైనా ఒక చిన్న వెలుగుతోనే వీడిపోతుంది. సి బెలగల్ రైతుల విషయంలో ఇదే నిజమయ్యింది. అయితే ఇది ఒక్క సంవత్సరంలో ఒకే రోజులో జరిగింది కాదు. ఇది ఎన్నో అవమానాల్ని, అనుమానాల్ని దాటుకొని మెల్లగా విస్తరిస్తోన్న సమష్టి సహకార సంపూర్ణ సేంద్రియ వ్యవసాయ యజ్ఞం. సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించడానికి సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎయిడ్ ఇండియా చేస్తోన్న అకుంఠిత దీక్ష. కర్నూలు జిల్లా సి బెలగల్ మండల రైతులు మొదట అన్ని ప్రాంతాల మాదిరిగానే రసాయన మందులు లేకుండా వ్యవసాయం లేదు అనే హరిత విప్లవ ఆలోచనలకు అనుగుణంగా పంటలు పండించేవారు. రాను రాను టన్నుల కొద్దీ మందులు, పెరిగిపోతోన్న పెట్టుబడులు, పేరుకుపోతోన్న అప్పులు, తరిగిపోతోన్న భూసారం, అంతకంతకు ఎక్కువవుతోన్న ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యేవారు. అయితే సిఎస్ఏ ఎయిడ్ ఇండియా ఆ ప్రాంతంలో అడుగుపెట్టేదాకా అక్కడి రైతులకు తమ సమస్యలకు పరిష్కారం కనిపించలేదు. ప్రత్యామ్నాయాలు దొరకలేదు. 2009లో తుంగభద్రా నది ప్రకోపానికి పరివాహక ప్రాంత పంట భూముల్లో ఇసుక మేట వేసినప్పుడు తాము చేసిన సహాయంతో ఈ సంస్థలు రైతుల విశ్వాసాన్ని చూరగొన్నాయి. నెమ్మదిగా రైతులు అప్పటిదాకా పాటిస్తోన్న వ్యవసాయ విధానాలను మార్చేందుకు ప్రయత్నం చేశాయి. గత 2 సంవత్సరాల కిందట మా ఏరియా అంతా
ఫ్లడ్స్ వచ్చి మా పొలాలన్నీ ఇసుక మేటలు వేయడం, గుంతలు పెట్టడం జరిగింది. దాన్ని చూసిన సిఎస్ఏ వాళ్ళు, ఎయిడ్ ఇండియా స్వచ్ఛంద సంస్థలు మాతో ఏ రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళన్నీ మా పొలాలన్నీ బాగు చేసి, మేము చెప్పే కొన్ని పద్ధతులు పాటించండి, మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయని చెప్పి మాకు ఫస్ట్గా చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన మేరకు మేము 2 సంవత్సరాల నుంచి అంటే పురుగు మందులు లేకుండా ఏ పంటకైనా కానీ, ముఖ్యంగా వరి, పత్తి, ఆముదం ఇటువంటి పంటలకు వాడకుండా పండించడం జరుగుతుంది. మేము గతంలో వచ్చేసి ఎకరాకు 8 నుంచి 10 బస్తాలు ఎరువులు వాడేవాళ్ళం. అంటే కాంప్లెక్స్ ఎరువులు కానివ్వండి, యూరియా, పొటాష్ ఇటువంటివి. పచ్చి రొట్టె ఎరువులు ఇంతకుముందు పెద్దగా అనుభవం లేదు. ఈ సిఎస్ఏ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా చాలా అనుభవం అయింది ఈ పచ్చి రొట్టె వల్ల, ఎరువుల వల్ల, ఈ జీలుగ వల్ల. ఈ జీలుగ వేయడం వల్ల భూమి బలం కూడా మంచిగా తయారవుతుంది, భూమి గుల్లబారుతుంది. అంటే భూమిలో సేంద్రియ కర్బనం పెరిగి కంపోస్ట్ కూడా మంచిగా ఉంటుంది. మేము ఇంతకుముందు వచ్చేసి ఎకరాకు ఒక 10 బస్తాల వరకు ఫర్టిలైజర్ చల్లేవాళ్ళం. ఒక 5,000 వరకు లిక్విడ్ అంటే పెస్టిసైడ్ మందులు వాడేవాళ్ళం. 2-3 సంవత్సరాల నుంచి లిక్విడ్కు కేవలం 500-600 మాత్రమే ఖర్చు అవుతుంది. అది కూడా లిక్విడ్ కాదు, కషాయాలు చేసుకోవడానికి. గతంలో 30-35 అంతే వచ్చాయి. ఇప్పుడు మాత్రం 40-45 బస్తాల దాకా 50 దగ్గర బస్తాలు పండిస్తున్నాం సార్. రసాయనిక మందుల నుండి సేంద్రియ వ్యవసాయం వైపు వారిని మళ్లించేందుకు ఎంతో పోరాడాల్సి వచ్చింది. తొలుత అతి కొద్ది మంది రైతులు చాలా తక్కువ విస్తీర్ణంలో సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మొదటగా రసాయనిక ఎరువుల మోతాదు తగ్గించారు. రసాయనిక ఎరువుల వాడకం వల్ల తగ్గిపోయిన భూసారాన్ని పెంపొందించడానికి జీలుగను పెంచడం మొదలుపెట్టారు. దీనివల్ల పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. నేను గత 10 సంవత్సరాల నుంచి వరి పైరు వేసే ముందరే ఈ జీలుగా పచ్చిరొట్ట ఎరువుగా వేస్తున్నాను. ఈ జీలుగా వేసి 40 రోజులు పెంచి తర్వాత దాన్ని భూమిలో కలిదినందువల్ల భూసారం బాగా వృద్ధి చెందుతుంది. దానివల్ల పంట బాగా వస్తుంది, భూమి గుల్లబారుతుంది, బాగా పంట బాగా వస్తుంది ముఖ్యంగా. తర్వాత దీనివల్ల వ్యవసాయం ఖర్చు తగ్గిపోతుంది, మన మందు ఎరువుల ఖర్చులంతా తగ్గిపోతుంది బాగా. తర్వాత పంట కూడా దానికి మిగతా రసాయనిక ఎరువులు దానికన్నా ఏం తగ్గుతలేదు, పంట మంచిగా వస్తుంది పంట. తర్వాత రైతులంతా కూడా మా ఊర్లో దాదాపు 70% రైతులు దీనికి అంతా అలవాటు పడినారు. ఇవే పురుగు మందులు కూడా వాడకుండా కషాయాలు ఇవే వాడుతున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, రైతు అగ్రికల్చర్ అధికారులు కూడా బాగా సహకారం చేస్తున్నారు మాకు జీలుగ విత్తనాల విషయంలో అయితేనేమి మిగతా విషయంలోనేమి. ఇంకా కూడా మాకు బాగా సహాయక సహకారాలు అందిస్తూ మిగతా గ్రామస్తులకు, మిగతా ప్రజలకు కూడా ఇవన్నీ బాగా చేయాలని కోరుకుంటున్నానండి. ఈ ప్రాంతంలో వరి ఎక్కువగా పండుతుంది. సాధారణంగా వరిలో ఎక్కువగా వచ్చే కలుపును నివారించడానికి రసాయనిక మందులను వాడతారు. సేంద్రియ వ్యవసాయ విధానం ఆరంభమయ్యాక కలుపు నివారణకు అజొల్లాను పెంచడం ప్రారంభించారు. మేము ఇంతకుముందు అంతా ఫర్టిలైజరు, లిక్విడ్ వాడి సేద్యం చేసేవాళ్ళము. ఇప్పుడు మొత్తం సేంద్రియ పద్ధతిలో వచ్చినాక నాబార్డు వాళ్ళు అజొల్లాను కూడా మన ఊరిలో చల్లితే బాగుంటుందని అజొల్లని మాకు ఇచ్చి ఇక్కడ షెడ్ వేసి పెంచామని చెప్పినారు. పెంచుతున్నాము. మేము ఎకరానికి దీన్ని 1 కేజీ ఇట్లా తీసుకుపోయి 1 కేజీ 1 ఎకరానికి చల్లితే ఇదంతా ఇట్లనే ఇప్పుడు ఈ బెడ్లో ఎట్లా స్ప్రెడ్ అయిందో చేనంతా కూడా ఎకరంతా కూడా అట్లా స్ప్రెడ్ అయితే భూమి మెరుగుపడము, కలుపు మొక్కలు రాకుండా ఉండడం. దీని పని ఏమంటే మనం 1 బస్తా నైట్రోజన్ వేస్తే ఎంత నైట్రోజన్ ఇస్తుందో దాంట్లో సగం నైట్రోజన్ ఇస్తుందని చెప్పినారు. మేము ఇది 2 సంవత్సరాల నుండి దీన్ని కూడా వరిలో వాడుతున్నాం. మాకు ఫలితాలు కూడా బాగానే కానొస్తున్నాయి. మేము ప్రతి సంవత్సరం వరి వేసినాక 10 రోజులకి దీన్ని తీసుకుపోయి వరి మళ్ళీ చల్లుతున్నాం. కషాయాల తయారీతో పంటలకు ఎటువంటి రోగాలొచ్చినా, పంటలకు బలాన్నందించాలన్నా ఇక రసాయనిక మందుల అవసరం లేకుండా పోయింది. ప్రకృతిలో దొరికే ఆవుమూత్రం, వ్యర్థాలు, కానుగ, వేప వంటి స్థానిక వనరులతో పర్యావరణ హిత వ్యవసాయాన్ని సాగిస్తున్నారు. ఇది ఆవు పేడ, ఆవు మూత్రము, ఇంగువ, సున్నం కషాయం. ఇది ముఖ్యంగా వరిలో అగ్గి తెగులను, దానికి సమానమైన మెడవిరుపును తెగులను అరికట్టడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అన్ని పంటల్లో కూడా అంటే దోమను కానీ పురుగును కానీ పోగొట్టడానికి ఉపయోగపడే విధంగా కూడా ఈ కషాయం పనిచేస్తుంది. పురుగు వికర్షణ కషాయంగా కూడా పనిచేస్తుంది. ఈ ఆవు పేడ, ఆవు మూత్రం, ఇంగువ, సున్నం ద్రావణం వచ్చేసి ఎకరాకు 5 లీటర్ల ఆవు మూత్రము, 5 కేజీల ఆవు పేడ, 250 గ్రాముల ఇంగువ, ఒక 150 గ్రాముల సున్నం, వీటినన్నింటినీ కలిపి ఉంచి ఒక 4-5 రోజుల పాటుగా మిశ్రమాన్ని రోజు ఉదయం సాయంత్రం కలిపి
5వ రోజు 6వ రోజు ఈ మిశ్రమాన్ని మొత్తం ఉడబోసుకొని 1 ఎకరా పొలంలో ఈ మోతాదును వాడాలి. ఈ మోతాదు వాడడం వల్ల పైరుకి న్యూట్రిషన్ అంటే బలం, ఆరోగ్యవంతమైన పైరుగా తయారవుతుంది. ఈ పురుగుకి వికర్షణ కషాయంగా కూడా ముఖ్యంగా పనిచేస్తుంది. ఇది 2 ఎకరాల పైరుకు నేను ఈ ద్రావణాన్ని తయారు చేస్తున్నాను. ఇది వచ్చేసి 10 లీటర్ల ఆవు మూత్రము, ఇది 10 కేజీల ఆవు పేడ. ఈ మూత్రంలోకి పేడను వేసి బాగా కలపాలి దీన్ని. ఈ ఆవు పేడ ఆవు మూత్రంలోకి ఇంగువాను కలపాలి దీన్ని. 500 గ్రాముల ఇంగువను. ఇది 2 ఎకరాల ద్రావణం ఇది కాబట్టి 500 గ్రాముల ఇంగువను కలపాలి. 150 గ్రాముల సున్నం కూడా కలపాలి. ఈ సున్నం కలపడం వలన ఉపయోగం ఏమిటంటే ఈ ఆవు పేడ ఆవు మూత్రంలో అసిడిటీని తగ్గించడానికి ఈ సున్నాన్ని కలపాలి. ఇప్పుడు ఈ ద్రావణం తయారైంది సార్. ఈ ద్రావణాన్ని 3-4 రోజుల పాటు ఉదయం సాయంత్రం రోజు కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత 5వ రోజు మెస్తో కానీ లేదంటే బట్టతో, మంచి పలచటి బట్టతో కానీ ఉడబోసి ఈ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి సార్. ఇది ముఖ్యంగా వరిలో వచ్చే అగ్గి తెగులకి బాగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా వరిలో కాకుండా కూడా మిగతా ఆముదము, మొక్కజొన్న, మిర్చి, పత్తి పంటలలో కూడా పురుగు వికర్షణ కషాయంగా ముఖ్యంగా కూడా పనిచేస్తుంది.